Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed chemistry classes, 5 chemistry classes we completed. Now we are at what? 6th chemistry class, chemistry foundation class, 6th class. 6th class is related to what? Water. So water ki sambandhinchina concept we are going to discuss in today's class. వాటర్ అంటే ఏంటి? మనం డైలీ లైఫ్లో ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఇన్ ఆర్డర్ టు వాటర్, సో కంట్రోల్ ద వాటర్, ఇన్ ఆర్డర్ టు వాటర్ టేక్స్ ప్లేస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు రన్ ద డిఫరెంట్ ఫిజియలాజికల్ ప్రాసెసెస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీ లోపల డిఫరెంట్ ఫిజియలాజికల్ ప్రాసెస్లు జరగాలంటే కంపల్సరీ వాటర్ అవసరం. సో ద ఫిజియలాజికల్ ప్రాసెస్లు జరగడం కోసం ద లిక్విడ్ వాట్ వీఆర్ డ్రింకింగ్, దట్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్. దాన్ని ఏమంటాము? వాటర్ అంటాము. సో దిస్ వాటర్ కంటైన్స్, ఈ వాటర్ లోపల ఏముంటాయి? ది వాటర్ ఫార్ములా ఇస్ వాట్? H2O. దిస్ హ్యాస్ వాట్? 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ వాట్? 1 ఆక్సిజన్ ఆటమ్. 1 వాటర్ ఆక్సిజన్ ఆటమ్ ఇట్లా కంపోజ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు వాటర్కి సంబంధించిన ఈ కెమికల్ ఫార్ములాస్ అండ్ కెమికల్ నేచర్ అండ్ కెమికల్ రియాక్షన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. Here we are what discussing the concept which is related to 4th and 5th standard. 4-5 తరగతులకు సంబంధించింది మాత్రమే డిస్కస్ చేస్తాం. అక్కడ ఈ ఫార్ములా కూడా రాదు. ఐ రోడ్ వాట్, నేను రాసినాను కానీ ఈ ఫార్ములా కూడా ఆ క్లాస్లలో ఇంట్రడ్యూస్ కాదు. మళ్ళీ వాట్ వీ హ్యావ్ వాట్ సమ్ అదర్ కాన్సెప్ట్స్, వీ హ్యావ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ వాటర్, దేర్ వీ విల్ డిస్కస్ వాట్ కంప్లీట్లీ. ఇక్కడ ఈ ఫౌండేషన్ క్లాస్లో మాత్రం, ఈ క్లాస్లో మాత్రము వాటర్కి సంబంధించిన ప్రైమరీ పాయింట్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద 4th and 5th స్టాండర్డ్కి సంబంధించింది మనము చూస్తున్నాం. ఇక ఇందులో వాటర్ కనుక తీసుకున్నట్టయితే, వాటర్ ఈజ్ వాట్ ఇన్ అవర్ వాట్ ఎర్త్, అపాన్ ద ఎర్త్. సో ఎర్త్ సర్ఫేస్ అరౌండ్ వాట్ 3/4 ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, 3/4 ఆఫ్ వాట్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ సరౌండెడ్ విత్ వాటర్. is surrounded with water. 3/4 means what? Around 75% of what earth surface is surrounded with water. Just 25% మాత్రమే ఎట్లా ఉంది మనకు ఎర్త్ ఫామ్లో, మనకు అవుపించే ఫామ్ లోపల ఉంటుంది. సో ఈ 25% లోపలనే మనం కల్టివేషన్ చేస్తున్నాము. దట్ మీన్స్ వాట్ ఇల్లు కట్టుకుంటున్నాము, అన్ని రకాల పనులు, ఫ్యాక్టరీస్ పెడుతున్నాము, అన్ని రకాల పనులు. వీఆర్ డూయింగ్ వాట్ దిస్ 25% ఆఫ్ వాట్ ల్యాండ్ ఓన్లీ. Remaining what 75% of the land is covered with water, covered with water. ఇక వాటర్ను ఎక్కడెక్కడ చూస్తారో చెప్పండి. ఎక్కడెక్కడ చూస్తారా మీరు వాటర్ను? సో వెల్, బావుల్లో చూస్తారు. బోర్వెల్ ఆర్ ట్యూబ్ వెల్, బోర్వెల్స్లో చూస్తారు. అదేవిధంగా ఎక్కడ చూస్తారు? పాండ్స్లో చూస్తారు. నెక్స్ట్ వన్ లేక్స్. నెక్స్ట్ వన్ వాట్? సీస్. So the what you see water that means what? Water contents in these water, so water bodies. So next one seas తర్వాత ఇంకొకటి ఏం రాయొచ్చును? సీస్ కంటే పెద్ద ఏంటివి? ఓషియన్స్. ఓకేనా? సో ఈ ప్లేస్లలో మీరు వాటర్ని చూస్తున్నారు, వాటర్ని అబ్జర్వ్ చేస్తున్నారు. లిక్విడ్ వాటర్ని యు ఆర్ వాట్ గోయింగ్ టు సీ ఇన్ దీస్ వాటర్. సో వాటర్ బాడీస్, ఈ వాటర్ బాడీస్ లోపల మీరు చూడడము జరుగుతుంది. ఇక సో వాటర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మైక్రో ఆర్గానిజం ఆర్ ఎవ్రీ ఆర్గానిజం, ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. సో ద బాడీ వెయిట్ లోపల మోస్ట్ ఆఫ్ ద వెయిట్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు వాటర్ ఓన్లీ. మన బాడీ ఒక 70 kgs ఉంది అనుకోండి, అందులో ఎక్కువ వెయిట్ డ్యూ టు వాట్? ప్రజెన్స్ ఆఫ్ వాటర్. నవ్ వి సీ వాట్ సమ్ ఎనిమల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ వాటర్. సో సబ్స్టెన్సెస్ ఆల్సో. ఎగ్ అరౌండ్ వాట్ 75% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఎగ్లో ఎంత వాటర్ ఉంటుంది? అరౌండ్ వాట్ 75% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఫిష్లో ఎంత వాటర్ ఉంటుంది? అరౌండ్ వాట్ 63% ఆఫ్ వాటర్. 63 నాట్ 67, అరౌండ్ వాట్ 67, నియర్లీ 70 దగ్గర దాకా ఉంటుంది. ఫిష్లో 67% ఆఫ్ వాటర్ ఈజ్ ప్రజెంట్. ఇన్ టొమాటో హౌ మచ్ వాటర్ ఈజ్ ప్రజెంట్? టొమాటోలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుందిరా? టొమాటోలో వీ హ్యావ్ వాట్ 95% ఆఫ్ వాటర్. టొమాటోలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. టొమాటోలో మోర్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రజెంట్. ఇన్ కార్న్
కార్న్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది? అరౌండ్ వాట్ 70% ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్ ఇన్ కార్న్. కుకుంబర్లో ఎంత ఉంటుందా? ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది కుకుంబర్లో అరౌండ్ వాటర్ 95% ఆఫ్ వాటర్. 95% ఆఫ్ వాటర్. ఇన్ మిల్క్లో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్? ఇన్ మిల్క్ అరౌండ్ వాట్ 88% ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్. అంటే ఇది మనం వాటర్ మిక్స్ చేసిన తర్వాత కాదు, వాటర్ మనం పాలు కొనుక్కొచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ కలుపుతూ ఉంటారు మీ మదర్ గిట్ట, అది కాదు. సో కలపక ముందే హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్? అరౌండ్ వాట్ 88% ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్. అరౌండ్ వాట్ 88% ఆఫ్ వాటర్ ఈస్ ప్రజెంట్. యూ సీ, ఎగ్ వెయిట్లో 75% ఆఫ్ వెయిట్ వాటర్ వెయిటే. ఫిష్ వెయిట్లో 67% ఆఫ్ వాటర్ వెయిటే. టొమాటోలో 95%, కార్న్లో 70%, కుకుంబర్లో 95%, మిల్క్లో 88% ఆఫ్ వాటర్. అంటే దిస్ మచ్ ఆఫ్ వాటర్ కాంటెంట్ ఈజ్ వాటర్ రిక్వైర్డ్. చాలా ఎక్కువ కాంటెంట్ మనకు అవసరం అవుతుంది. ఎందుకు అని అంటే ద ఫిజియలాజికల్ ప్రాసెసెస్ విచ్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ ఆర్ ఇన్ అవర్ బాడీ ఎనీ ఆర్గానిజం బాడీ. సో వాటర్ ఈజ్ ద మెయిన్ వాటర్ రిసోర్స్. వాటర్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్. వాటర్ ఉంటేనే డిఫరెంట్ ఫిజియలాజికల్ ప్రాసెస్లు జరుగుతాయి, లేకపోతే డిఫరెంట్ ఫిజియలాజికల్ ప్రాసెస్లు జరగవు. మరి మనకు ఎట్లాంటి ఫిజియలాజికల్ ప్రాసెస్కి వాటర్ అవసరము, లేదా యూజెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. యూజెస్ ఆఫ్ వాటర్ కనుక తీసుకున్నట్టయితే ఫిజియలాజికల్ ప్రాసెస్లు అంటే ఏంటివి? మన బాడీలో జరిగే డిఫరెంట్ ప్రాసెసెస్, సర్వైవ్ కావడం కోసం జరిగే ప్రాసెసెస్. వన్ ఈజ్ వాట్? రెస్పిరేషన్కి వాటర్ కాంటెంట్ అవసరము. అదేవిధంగా డైజెషన్కి వాటర్ కాంటెంట్ అవసరము. ఎక్స్క్రీషన్కి వాటర్ కాంటెంట్ అవసరము. బ్లడ్ సర్క్యులేషన్ కూడా, ఇవన్నీ కూడా వాటర్ కాంటెంట్ అనేది అవసరము. వాటర్ లేకపోతే ఈ ప్రాసెస్లు జరగవు. ఆ ప్రాసెస్లు జరగకపోతే వి కాంట్ సర్వైవ్. మనకు సర్వైవ్ అవుతామా? సర్వైవ్ అనేది కాదు. And second what use is water is the habitat, marine habitat. Marine habitat అంటే ఏంది? మనకి ఇల్లు ఏ విధంగానైతే ఉన్నదో కొన్ని జంతువులకు ఇది ఆ ఇల్లు లాగా పనిచేస్తుంది. ఎట్లాంటి జంతువులకు? మెరైన్ జంతువులు అంటే ఏంటివి? the living organisms which are present or which are survive in the seas or which are survive in the water bodies, they are called as marine organisms అంటారు. ఆ మెరైన్ ఆర్గానిజమ్స్ కి హ్యాబిటేట్ గా, ఇల్లుగా ఇది పని చేయడము జరుగుతుంది, ఇల్లుగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్. ఇది యూనివర్సల్ సాల్వెంట్ గా పనిచేయడం జరుగుతుంది. వాట్ ఈస్ మీన్ బై దిస్ యూనివర్సల్ సాల్వెంట్? సాల్వెంట్ అంటే ఏంటి? ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాము. కరిగించుకునే దానిని సాల్వెంట్ అంటారు. వాటర్లో మనం షుగర్ వేస్తే షుగర్ కరిగిపోతుంది, కాబట్టి వాటర్ని సాల్వెంట్ అనాలి. ఈ వాటర్ని యూనివర్సల్ సాల్వెంట్ అని ఎందుకు అంటారు అని అంటే, వాటర్ విల్ డిజాల్వ్స్ మెనీ కాంపోనెంట్స్ ఇన్ దిస్ లిక్విడ్. సో నో అదర్ లిక్విడ్ కెన్ డిజాల్వ్ దట్ మచ్ ఆఫ్ మోర్ కాంపోనెంట్స్ ఇన్ ఇట్. Hence this water is called as universal solvent. Water ఏమంటున్నారు? యూనివర్సల్ సాల్వెంట్ అని అంటున్నారు. వాటర్ ఏమంటున్నాము? యూనివర్సల్ సాల్వెంట్ అంటున్నాము. నెక్స్ట్ వన్, ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు బాతింగ్. నెక్స్ట్ వన్, వాషింగ్. నెక్స్ట్ వన్, కుకింగ్. నెక్స్ట్ వన్, కల్టివేషన్. ఈ ప్రాసెస్లు అన్నిటికి కూడా మనం ఏం చేస్తున్నాము? వాటర్ని యూజ్ చేస్తున్నాము. ఇన్ ఆర్డర్ టు డిస్పర్సల్ ఆఫ్ సమ్ ప్లాంట్స్. డిస్పర్సల్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్. కొన్ని ప్లాంట్ సీడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం కోసము ఇవి కూడా మనకు వాటర్ బాడీస్ అనేది వాటర్ ఫ్లోలో వెళ్ళిపోయి ఎక్కడో ఒక దగ్గర చెట్టు రూపంలో అవి మొలకెత్తడం జరుగుతుంది. కొన్ని డిస్పర్సల్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్ కూడా ఇది వర్క్ చేయడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సో సమ్ మోర్ వాటర్ యూజెస్ వి విల్ రైట్ ఫస్ట్ బిఫోర్ దట్ కాపీ దీస్ ఐటమ్స్. So next one, let me consider next use is to generate. So when the eighth one, to generate water steam
ఫ్యాక్టరీస్లో స్టీమ్ జనరేట్ చేయడం కోసము మనము దిస్ వాటర్ వీఆర్ యూజింగ్. స్టీమ్ అంటే వాటర్ వేపర్ని స్టీమ్ అంటాం. వాటర్ వేపర్ని స్టీమ్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టు జనరేట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటిది? వాటర్ ద్వారా కరెంటును తయారు చేస్తాం. వాటర్ నుంచి కరెంట్ ఎట్లా తయారవుతుంది? వాటర్ నుండి కరెంట్ తయారు కాదు, వాటర్ వలన కరెంట్ తయారవుతుంది. ఎట్లా అంటే మనకు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ చాలా ఎత్తులో ఉంటాయి. వాటి కింద ప్రాంతం లోపల ఇట్లాంటి టర్బైన్స్ అంటే వీటి లోపల మ్యాగ్నెట్స్ పెట్టి ఇట్లాంటి డ్రమ్స్ ఉంటాయి. ఈ డ్రమ్స్ మీద వాటర్ని కనుక పోస్తే డ్రమ్ తిరుగుతూ ఉంటుంది. డ్రమ్ అరౌండ్ వాటర్ రొటేట్స్ అవుతూ ఉంటుంది. డ్రమ్ రొటేట్ అవ్వడం వల్ల మ్యాగ్నెట్స్ అనేది రొటేట్ అవుతుంది. మ్యాగ్నెట్ రొటేట్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదంతా పెద్ద కాన్సెప్ట్ ఏం అవసరం లేదు, కానీ హైడ్రో ఎలక్ట్రిసిటీ, వాటర్ వల్ల తయారయ్యే కరెంట్ ఏమంటారు? హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు. టు జనరేట్ వాటర్ ఎలక్ట్రిసిటీ బై వాటర్. సో ఇన్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఆల్సో, థర్మల్ ఎలక్ట్రిసిటీ టు జనరేట్ వాటర్, థర్మల్ కరెంట్, థర్మల్ ఎలక్ట్రిసిటీలో ఏం చేస్తారు? ఇదే సేమ్ ప్రాసెస్. స్టీమ్ వచ్చిన తర్వాత స్టీమ్ దీని మీద పంపిస్తుంది, టర్బైన్ రొటేట్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు వాట్ రొటేటింగ్ దట్ టర్బైన్, బై ద వాట్ రొటేటింగ్ ఆఫ్ ద టర్బైన్ కరెంట్ ఈజ్ వాట్ ప్రొడ్యూసెస్. దాన్ని ఏమంటారు? థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటారు. అంటే హీట్ చేసి స్టీమ్ని ప్రొడ్యూస్ చేసి ఆ స్టీమ్ని దీని మీదకి పంపిస్తున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ థర్మల్ ఎలక్ట్రిసిటీ. థర్మల్ ఎలక్ట్రిసిటీ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు వాట్ జెర్మినేట్ అండ్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫుడ్ మెటీరియల్స్ తయారు కావాలంటే ఫోటోసింథసిస్ జరగాలి. టు వాట్ జెర్మినేట్ ద వాట్ ప్లాంట్స్ అండ్ దట్ మీన్స్ వాట్ సీడ్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ టు క్యారీ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఏంటిదా? సో ద ప్లాంట్స్ విల్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ అండ్ వాటర్ ఫ్రమ్ ద రూట్స్ and it is converted into what? Glucose, C6H12O6 plus oxygen. ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇది వాటర్, ఇది ఏంటిదిరా? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అనేది రావడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది ఫుడ్ మెటీరియల్, ఆక్సిజన్ అనేది ఏంటిది? దట్ విల్ రిలీజెస్ అవుట్ సైడ్. వీ యూజ్ వాట్ ఫర్ బ్రీతింగ్ ఇన్హలేషన్ ప్రాసెస్. మనం బ్రీతింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రీతింగ్ ప్రాసెస్కి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రాప్స్ గ్రో కావాలంటే కంపల్సరీ అవసరము. సో దీన్ని మనం ఏమంటారు? ఫర్ కల్టివేషన్ ప్రాసెస్ అంటాం. కల్టివేషన్ ప్రాసెస్ అంటే మొక్కలను పెంచుకోవడం కోసము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అవర్ బాడీ టెంపరేచర్ ఈజ్ కంట్రోల్డ్. బాడీ టెంపరేచర్ ఈజ్ వాట్? కంట్రోల్డ్ బై వాటర్. Similarly, earth atmosphere, that means what? ఎర్త్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై వాటర్. వాటర్ బాడీ ఇంత ఎక్కువగా ఉండడం వల్లనే ఎర్త్ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఎర్త్ టెంపరేచర్ చాలా పెరిగి ఏ ఒక్క ప్రాణి కూడా భూమి మీద ఉండేది కాకపోతుంది. ఎర్త్ టెంపరేచర్ కంట్రోల్ అవ్వడం దేని వల్ల అవుతుంది? వాటర్ వల్ల అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ ఆల్సో. ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అన్నింటికంటే చాలా తక్కువ కాస్ట్ తోటి కూడుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఏంటిది? వాటర్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ అనేది తక్కువ ఖర్చుతోటి మనకు కూడుకున్న ప్రాసెస్. అంటే తక్కువ ఖర్చుతో వీ కెన్ వాట్ ట్రాన్స్పోర్ట్ వాటర్ సో మచ్ ఆఫ్ మెటీరియల్. సో ఇవి మనకు సమ్ ఆఫ్ ద యూజెస్. ఇంకా మీరు డైలీ లైఫ్లో చాలా యూజెస్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చును. ఇన్ ఆర్డర్ టు వాట్ రిక్రియేషన్ ప్రాసెస్. మీరు ఎక్కడికైనా వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. అక్కడ రిక్రియేషన్ కోసం కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అట్లే విధంగా వాటర్ గేమ్స్ ఆడడం కోసం కూడా పనిచేయడం జరుగుతుంది. అట్లాంటి యూజెస్ అన్ని కూడా యూ కెన్ వాట్ అబ్జర్వ్ వాట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. సో ద యూజెస్ వాట్ యువర్ అబ్జర్వ్డ్ ఆర్ ద వాటర్ని యూజ్ చేసి మీరు చేసే ప్రతి పనిని కూడా యూ కెన్ రైట్ వాట్. సో యాజ్ ద వన్ ఆఫ్ ద యూజ్ అండర్ దీస్ వాటర్ యూజెస్ కింద మనము వ్రాయవచ్చును. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ వాటర్ అంటే అర్థమైందిరా? వాటర్ ఏ స్టేట్లో ఉంటుందని అర్థమా? ఏ రాష్ట్రంలో ఉంటుందని అర్థమా? కాదు. స్టేట్స్ ఆఫ్ వాటర్ అంటే సో ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ హౌ మెనీ వాట్ ఫిజికల్ స్టేట్స్. దట్ మీన్స్ వాట్? సాలిడ్, లిక్విడ్, వేపర్. ఈ 3 స్టేట్లలో ఏ స్టేట్లో ఇది వాటర్ అనేది ఉంటుంది? సో మనకు వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్టేట్స్. ఇన్ వాట్? సాలిడ్ స్టేట్, ఇన్ లిక్విడ్ స్టేట్, యాజ్ వెల్ యాజ్ వాట్? ఇన్ గ్యాసియస్ స్టేట్. ఈ 3 స్టేట్లలో కూడా దిస్ వాటర్ వీ కెన్ ఎగ్జిస్ట్.
సాలిడ్ స్టేట్లో ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? సాలిడ్ స్టేట్ ఆఫ్ వాటర్ అంటే ఏంది? ఐస్. లిక్విడ్ స్టేట్ ఆఫ్ వాటర్ అంటే ఏంది? వాటర్. గ్యాసియస్ స్టేట్ ఆఫ్ వాటర్ అంటే ఏంది? వాటర్ వేపర్. వాటర్ వేపర్ని ఏమంటారు? గ్యాసియస్ స్టేట్ అంటారు. వేర్ యూర్ అబ్జర్వ్ దిస్ వాట్ సాలిడ్ స్టేట్? సాలిడ్ స్టేట్లో ఉండే వాటర్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము? ఎట్ వాట్ పోలార్ రీజియన్స్, ఎట్ వాట్ నార్త్ పోల్ అండ్ వాట్ సౌత్ పోల్. పోలార్ వాట్ రీజియన్స్, ఐస్ క్యాప్స్ అంటాం. వాటర్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు? సీస్లో, లేక్స్లో, పాండ్స్లో, ఓషియన్స్లో, ఇవన్నిట్ల లోపల మీరు వాటర్ని అబ్జర్వ్ చేస్తారు. వాటర్ వేపర్ని ఎక్కడ చూస్తారు? హీట్ చేయడం వలన. హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. హీట్ చేస్తే వాటర్ ఇట్లా ఎవాపరేట్ అయిపోతుంది. సో అట్లా ఎవాపరేషన్ అయిన ఇది గ్యాసియస్ ఫామ్ని వాటర్ వేపర్ అంటాము. ఏమనడం జరుగుతుంది? మనము వాటర్ వేపర్ అని అనడము జరుగుతూ ఉంటుంది. వాటర్ వేపర్ అని మనము అంటాము. ఇక మనము హౌ వి కెన్ చేంజ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. సాలిడ్ నుంచి లిక్విడ్గా ఎట్లా మారుస్తున్నాము, అదేవిధంగా లిక్విడ్ నుంచి గ్యాస్గా హౌ వి కెన్ కన్వర్ట్. సాలిడ్ టు లిక్విడ్ వీఆర్ కన్వర్టింగ్ బై వాట్? హీటింగ్. ఇది హీట్ సింబల్, ఓకేనా? హీట్ సింబల్. సో లిక్విడ్ నుంచి గ్యాస్ రావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ హీట్ చేయాలి. సో ఇది గ్యాస్ నుంచి లిక్విడ్ రావాలంటే ఏం చేయాలి? కూల్ చేయాలి. లిక్విడ్ నుంచి సాలిడ్ రావాలంటే ఏం చేయాలి? కూల్ చేయాలి, ఓకేనా? సో ఈ సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది కదా, సాలిడ్ టు లిక్విడ్ ప్రాసెస్. దిస్ సాలిడ్ టు లిక్విడ్ ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్యూజన్. ఏమంటారు? ఫ్యూజన్ అంటారు. లిక్విడ్ టు గ్యాస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎవాపరేషన్. Liquid to gas is called as what? Evaporation. Sometimes it may also called as just vaporization also. So gas నుంచి లిక్విడ్ వచ్చే స్టేట్ ఏమంటారా? గ్యాస్ నుంచి లిక్విడ్ వచ్చేదాన్ని ఏమంటారు? కండెన్సేషన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? కండెన్సేషన్. లిక్విడ్ టు సాలిడ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్. దీన్ని లిక్వియేషన్ అని కూడా అనొచ్చు. దీని ఈ ప్రాసెస్ని కాకపోతే ఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రీజింగ్ ప్రాసెస్, ఫ్రీజింగ్ ప్రాసెస్. సో ఇది మనకు ఈ టర్మ్స్ ఎందుకు చెప్పినానంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి నాకు ఇవి రెండు అవసరం. ఎవాపరేషన్, కండెన్సేషన్ అనేది అవసరం. ఎవాపరేషన్ అంటే ఏంటి? ఇన్ విచ్ ప్రాసెస్ వాట్ లిక్విడ్ ఈస్ కన్వర్టెడ్ టు గ్యాస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. ఇన్ విచ్ ప్రాసెస్ గ్యాస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ ప్రాసెస్. కండెన్సేషన్ అండ్ ఎవాపరేషన్ ప్రాసెస్. సో ఇది మనకు ఈ ఐటమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ we will enter into other topic. First, before going to that other topic, copy these concepts. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే ఏంది? వాటర్లో సైకిల్ వేసుకొని వెళ్ళడమా? వాటర్ సైకిల్ మీన్స్ వాట్? వాటర్లో సైకిల్ వేసుకొని వెళ్ళడమా? కాదు. వాటర్ సైకిల్ అంటే ఏంటి అని అంటే ఇందు లోపల మనకి ఏమవుతుంది అంటే ఈ సీస్, లేక్స్ లేదా పాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకు? వాటర్ విల్ వాట్? ఎవాపరేట్స్. వాటర్ అనేది ఏమవుతుంది? ఎవాపరేట్స్ అవుతుంది. ఎవాపరేట్ ఇక్కడ ఏమవుతుంది? క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఎవాపరేట్ ఏమవుతుంది? క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ క్లౌడ్స్ మీదకి ఎప్పుడైతే చల్లని గాలి వస్తుందో, కూల్ ఎయిర్ ఎప్పుడైతే వస్తుందో, దిస్ విల్ వాట్? కన్వర్టెడ్ ఇంటూ వాట్? అగైన్ రెయిన్. మళ్ళీ ఎట్లా పడుతుంది? రెయిన్గా పడుతుంది. అంటే వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్ వేపర్, అగైన్ వాటర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్. దిస్ సైకిల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? వాటర్ సైకిల్. వాటర్ సైకిల్లో ఏమైందో చెప్పండి నాకు. ఇక్కడ ఏముండే? వాటర్ ఉండే. ఇక్కడ ఏమైంది? వాటర్ వేపర్ వచ్చింది. వాటర్ వేపర్ నుంచి మళ్ళీ ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. వాటర్ వేపర్ టు వాటర్, వాటర్ టు వాటర్ వేపర్. దిస్ వాటర్ టు వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎవాపరేషన్. Evaporation process. And water vapor to water is called as what? This is the what? Condensation process. అంటే ఈ వాటర్ సైకిల్లో ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్ అనేది సైక్లిక్గా జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఏమంటారు మనకు? వాట్ ఈజ్ కాల్డ్? వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అని అనడం జరుగుతుంది. వాటర్ అనేది మనం ఏం చేస్తున్నాము? వాటర్ వేపర్గా మారుతుంది నేచర్లో. వాటర్ వేపర్గా మారిన ఏమవుతుంది? మళ్ళీ అది వాటర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ వాటర్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు, వాటర్ వేపర్ మారేటప్పుడు మనము కొన్ని అంటే ఎప్పుడు రెయిన్ రూపంలోనే, దిస్ ఇస్ ద వాట్? రెయిన్. సో రెయిన్ ఫామ్లో కాకుండా సమ్ మోర్ వాటర్ కాంటెంట్స్ ఆల్సో వి విల్ సీ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో నౌ లెట్ వి డిస్కస్ వాట్? ఫస్ట్ ది రెయిన్, ఓకేనా? రెయిన్ గురించి వి నో అబౌట్ దట్ రెయిన్. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్? ఫాగ్. సెకండ్ వన్ ఈజ్ వాట్? ఫాగ్.
ఫాగ్ అంటే ఏంటి? పొగమంచు అంటారు. ఫాగ్ అంటే ఏంటి? పొగమంచు. ఎట్ ద వాట్ ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ దగ్గర వెనెవర్ ద వాట్ ఇన్ కూల్ టైమింగ్స్, వెరీ కూల్ టైమింగ్స్, వాట్ విల్ హ్యాపెన్స్ ద అట్మాస్ఫియర్ ద వాటర్ వేపర్ విచ్ ఇస్ ప్రెసెంట్ అపాన్ ద ఎర్త్ సర్ఫేస్, నియర్ ద ఎర్త్ సర్ఫేస్, దట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ వాట్? యాజ్ ఏ వాట్? గ్యాస్. సో స్మోక్ రకంగా ఫామ్ అవుతుంది. గ్యాస్ ఆర్ స్మోక్ రకంగా, తెల్లగా స్మోక్ రకంగా, గ్యాస్ రకంగా ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు? ఫాగ్ అని అనడం జరుగుతుంది. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఫాగ్. దాన్ని ఏమంటాం మనము? ఫాగ్ అనడం జరుగుతుంది. ఇది మనము వి విల్ అబ్జర్వ్ వాట్ ఇన్ వింటర్ సీజన్స్. ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము? వింటర్ సీజన్స్లో అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడ? నియర్ ద ఎర్త్ సర్ఫేస్, పైన కాదు ఇది, నియర్ ద వాటర్ ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ దగ్గరనే దీన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎర్త్ సర్ఫేస్ దగ్గరనే అబ్జర్వ్ చేస్తాము. ఇది ఎట్లా ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. వైట్ కలర్లో సైన్స్లో ఏమంటారు? కలర్లెస్ అంటారు. సైన్స్లో కలర్లెస్లో ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఫాగ్. సో నెక్స్ట్ వన్ స్నో. నెక్స్ట్ వన్ వాట్? స్నో. సో స్నో అండ్ ఫాగ్ ఆల్మోస్ట్ సేమ్. Snow and what? Smog almost same. Snow is what? At mountain regions. ఎక్కడ ఉంటుంది ఇది? మౌంటైన్స్ రీజియన్స్లో. మౌంటైన్స్ రీజియన్స్లో చిన్న వర్షం మాదిరిగా పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్నో. అంటే సాలిడ్ వాటర్. సాలిడ్ వాటర్ ఈజ్ వాట్? ఫాల్స్ అపాన్ దట్ వాట్? మౌంటైనర్స్ రీజియన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్నో అంటారు. స్నోఫాల్స్ అనేది ఎక్కడ పడుతుంది? మౌంటైనర్స్ రీజియన్లో, ఎత్తైన ప్రాంతం లోపల ఎక్కువగా పడడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూల్ ఉంటుంది. కూల్ ఉండి ఏమవుతుంది? వాటర్ వేపర్ అనేది అది వాటర్గా మారకుండా డైరెక్ట్గా ఏమైపోతుంది? ఐస్గా మారిపోతుంది. వాటర్ ఐస్గా మారిపోతుంది. సో అట్లా మారిపోవడం వలన మనకు ఈ స్నో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు స్నో ఫాలింగ్ అంటారు. ఈ స్నో ఫాలింగ్ని ఏం పదం వాడతామంటే హెయిల్ అనే పదం వాడతారు. స్నోఫాల్ని ఏమంటారు? హెయిల్ అని అనడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ది డ్యూ. ఇంకొకటి ఫోర్త్ వన్ ఈజ్ వాట్? డ్యూ అనేది ఏంటిదిరా? ఇది కూడా సేమ్ ఇట్లాంటి కాన్సెప్టే, కానీ ఇందులోనేమో మనకి ఏమైపోతుందంటే మనకు వాటర్ అవుపియదు, ఇక్కడ కూడా వాటర్ అవుపియదు. ఈ డ్యూ ఫామ్లో ఏమవడం జరుగుతుంది అని అంటే whenever the what in cold winter timings, the water vapor which is present at the near the surface of the earth, ఆ surface of the earth దగ్గర near గా surface of the earth, the water content of the water vapor which is present near the earth surface దగ్గర ఉన్న లీవ్స్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. సో వింటర్ సీజన్లో లీవ్స్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. అట్లా వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవడాన్ని ఏమంటారు? మనకు డ్యూ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? వరకు డ్యూ అని అనడం జరుగుతుంది. వాటర్ డ్రాప్లెట్స్. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ డిఫరెంట్ వాటర్ కాంటెంట్స్. రెయిన్ ఒకటే కాకుండా ఈ టర్మ్స్ కూడా ఉంటుంది. ఈ టర్మ్స్లో కూడా వాటర్ కాంటెంట్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ వాటర్. సో వాటర్ సోర్సెస్ చెప్పండి. ఎక్కడెక్కడ వాటర్ సోర్సెస్ని అబ్జర్వ్ చేస్తారు? సో వాటర్ సోర్సెస్ ఇఫ్ యూ ఆర్ వాట్ అబ్జర్వ్డ్, మెయిన్ వాటర్ సోర్స్ ఇస్ వాట్? రెయిన్ వాటర్. వర్షపు నీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనము? రెయిన్ వాటర్ అంటాము. రెయిన్ వాటర్ అనేది మనకు ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ద వాటర్. రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫామ్, ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్. But whenever the rain is falling, what will happen, sir? That rainwater is also nothing but a water. Rain is nothing but a water. When it is falling, what will happen, sir? These polluted gases which are present in the atmosphere, those will be dissolved. Polluted gases ఏమైతే అందులో డిజాల్వ్ అవుతాయి. డిజాల్వ్ అవడం వల్ల మనకి ఏమొస్తుందంటే యాసిడ్ రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. ఏ గ్యాసెస్ డిజాల్వ్ అవడం వల్ల? CO2, SO2 అండ్ వాట్? N2O5. కార్బన్ అండ్ సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ పెంటాక్సైడ్, ఈ గ్యాసెస్ అనేది డిజాల్వ్ అవ్వడం వలన యాసిడ్ రెయిన్ అనేది పడుతుంది. యాసిడ్ రెయిన్ పడడం వల్ల ఏమవుతుంది? యాసిడ్ రెయిన్ ఇస్ నథింగ్ బట్ వాట్? దట్ హ్యాస్ వాట్? సమ్ యాసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. యాసిడ్ని మనం మీద పోస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. అంత పవర్ ఉండదు. కానీ దిస్ విల్ వాట్? డ్యామేజ్ వాట్? ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద అక్వాటిక్ ఎనిమల్స్
అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ద లైఫ్ వాట్ సైకిల్ ఆఫ్ ద ప్లాంట్స్. ప్లాంట్స్ లైఫ్ సైకిల్ని వాట్ అక్వాటిక్ యానిమల్స్ యొక్క లైఫ్ సైకిల్ని అది దెబ్బతీస్తుంది. మరి యాసిడ్ రైన్స్ ఎందుకు పడతాయంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ పొల్యూటెడ్ గ్యాసెస్. ఇవెందుకు పొల్యూటెడ్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లోకి వచ్చినాయంటే డ్యూ టు ద వాట్ అర్బనైజేషన్ అండ్ వాట్ ఫ్యాక్టరీస్ అండ్ అర్బనైజేషన్ వల్ల అవి వస్తూ ఉంటాయి, అవి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంటాయి. దట్ ఈస్ వాట్ అబౌట్ ద రెయిన్ వాటర్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ లైట్ ఐఎమ్ టేకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్. ఇంకోటి వాటర్ రిసోర్సెస్ లేని గ్రౌండ్ వాటర్ ఎట్లా వస్తుంది? ఇదే సేమ్ రెయిన్ వాటర్ నుంచే రెయిన్ వాటర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోస్ తర్వాత రెయిన్ వాటర్ వాట్ ఇట్ ఈస్ గోస్ ఇన్ టు ద వాటర్ డీప్ డీప్ వాటర్ లెవెల్స్, దట్ మీన్స్ వాట్ డీప్ ఎర్త్ లెవెల్స్లోని కనుక వెళ్తే మనకి ఏమొస్తుంది? అది గ్రౌండ్ వాటర్గా రావడం జరుగుతుంది. ఇట్ విల్ వాట్ పెనట్రేట్స్ ఇన్ టు ద సాయిల్. సో రెయిన్ వాటర్ పెనట్రేట్స్ ఇంటూ వాట్ సాయిల్లోనికి పెనట్రేట్ అవ్వడం వల్ల మనకు భూమి లోపల గ్రౌండ్ వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వీ కెన్ కన్సిడర్ వాట్ సర్ఫేస్ వాటర్ అంటే భూమి యొక్క సర్ఫేస్ మీద ఉండే వాటర్, లేక్స్, పాండ్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దే ఆర్ ఆల్ టర్మ్డ్ యాజ్ వాట్ సర్ఫేస్ వాటర్గా మనము తీసుకోవడము జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ సీ వాటర్ అనేది కూడా ఒక సపరేట్ కాన్సెప్ట్ కింద చూద్దాం. సీ వాటర్ ఎందుకు సీ వాటర్ని సర్ఫేస్ వాటర్ని వేరు చేస్తున్నా అంటే దిస్ సర్ఫేస్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డ్రింకింగ్ ప్రాసెస్ అండ్ వాట్ ఆల్ కల్టివేషన్ ప్రాసెస్ ఆర్ ఆల్ ద వాట్ దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద వాట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద ఎనిమల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. బట్ దిస్ సీ వాటర్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ద డ్రింకింగ్ పర్పస్. సీ వాటర్ అనేది డ్రింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ కాదు. ఎందుకు యూజ్ కాదు అని అంటే సీ వాటర్ హ్యాస్ వాట్ మెనీ సాల్ట్స్. saline water, salty water cannot be used by us. ఒకవేళ సాల్ట్ వాటర్ ఎక్కువ సాల్ట్ ఉన్న వాటర్ని కనుక మనం తాగినట్టయితే ఏమవుతుంది? దా సాల్ట్ని మొత్తం సపరేట్ చేసేది ఏది? కిడ్నీస్. సో దట్స్ వై కిడ్నీస్ ఏమవుతుంది? వాటి యొక్క వర్క్ ఫంక్షన్ అనేది ఎక్కువ పెరగడం వలన, అంటే దాన్ని శుద్ధి చేయడం అనేది ఎక్కువ పెరగడం వల్ల కిడ్నీస్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనము సాల్టీ వాటర్ని సీ వాటర్ని డ్రింక్ చేయకూడదు, సీ వాటర్ని తాగకూడదు. ఇది మనకు అబౌట్ ద వాటర్ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్, సోర్సెస్ ఆఫ్ వాటర్ ఇక వెల్, బోర్వెల్ అట్లాంటివన్నీ ఉంటాయి. అదంతా గ్రౌండ్ వాటర్ కాన్సెప్ట్ కిందకే వస్తుంది, సపరేట్ హెడ్డింగ్ కింద డిస్కస్ చేయట్లేదు. సో ఆఫ్టర్ దిస్ వాట్ సోర్సెస్ ఆఫ్ వాటర్, నెక్స్ట్ let we consider any disadvantages of rainy water. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెయినీ వాటర్ అంటే ఎక్కువ రెయిన్ పడితే, తక్కువ రెయిన్ పడితే నెవర్ బి డిసడ్వాంటేజ్. ఎక్కువ రెయిన్ పడితే ఏమవుతుంది? ద క్రాప్స్ విల్ బి వాటర్, దట్ మీన్స్ వాట్ సింక్, దట్ మీన్స్ అందులో మునిగిపోతాయి, క్రాప్స్ అనేటివన్నీ మునిగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సాయిల్ ఎరోజన్ అయిపోతుంది, భూమి అంతా కొట్టుకుపోతుంది. నెక్స్ట్ వన్ ప్లాంట్స్ అనేటివన్నీ కూడా ఏమైతే దెబ్బతినడం జరుగుతుంది. ఫుడ్ అనేది దొరకడం అనేది ప్రాబ్లం అవడం జరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హెవీ రెయిన్స్, నాట్ జస్ట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ వల్ల ఈ డిసడ్వాంటేజెస్ అనేది ఉండడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దట్ మీన్స్ వాట్ ఇది హెవీ రెయిన్, లెస్ రెయిన్ వల్ల మనకేమైనా రెయిన్ కనుక చాలా తక్కువగా కనుక పడుతూ ఉంటే ఏమవుతుంది? అక్కడ వాటర్ కాంటెంట్ అనేది మొత్తం తగ్గిపోతుంది. వాటర్ కాంటెంట్ అనేది మొత్తమే తగ్గిపోతుంది కాబట్టి అక్కడ ప్లాంట్స్ ఉంటాయా? ఉండవు. ఎనిమల్స్ ఉంటాయా? ఎనిమల్స్ కూడా ఏవి ఉండవు. అట్లా ప్లాంట్స్, ఎనిమల్స్ లేకుండా మొత్తం డెజర్ట్ లాగా మారిపోతుంది. దేనిలాగా మారిపోతుంది? డెజర్ట్ లాగా మారిపోవడం జరుగుతుంది. డ్రాట్ వస్తుంది అక్కడ, అంటే కరువు రావడము జరుగుతుంది. ఇది లెస్ రెయిన్ ఉండడం వల్ల ఈ కండిషన్స్ మనము డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేయడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లెస్ రెయిన్ కనుక పడితే ఫ్యాక్టరీస్కి ఏమవుతుంది? ఫ్యాక్టరీస్కి వాటర్ చాలా అవసరం కాబట్టి ఫ్యాక్టరీస్కి ఏమవుతుంది? వాటర్ అందక ఆ ఫ్యాక్టరీస్ అనేవి కూడా ఎఫెక్ట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. షార్టేజ్ వల్ల ఫ్యాక్టరీస్ జరుగుతూ ఉంటాయి. సో దట్స్ వై ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ వాటర్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరగడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి దట్ మీన్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, వీ షుడ్ కన్జర్వ్ ద వాటర్. మనం వాటర్ని ఏం చేయాలి? కన్జర్వేషన్ చేసుకోవాలి. వాటర్ని ఏం చేయాలి? మనం నిల్వ ఉంచుకోవాలి. వాటర్ని ఏం చేయాలి? ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉంచుకోవాలి. మరి ఎట్లా చేస్తాం? కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ చేయాలంటే ఏం చేయాలి? ద వాటర్ని మనము డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. మన డైలీ లైఫ్ స్టైల్ లోపల
వాటర్ని వీలైనంత వరకు తక్కువ యూజ్ చేసే ప్రాసెస్లని మనము తీసుకోవాలి. అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి, డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ని మనము యూజ్ చేసుకోవాలి. బాతింగ్ తీసుకున్నాం అనుకోండి, డోంట్ వేస్ట్ వాటర్ మోర్ వాటర్ వైల్ యూ ఆర్ యూజింగ్ బాతింగ్. వాషింగ్కి కూడా జస్ట్ వాషింగ్కి ఇఫ్ యూ రిక్వైర్డ్ ఫర్ washing of one bucket of water, one bucket of clothes, it will requires only 3 buckets. But in daily life we are wasting of more water, around 10 buckets of water we are wasting. అట్లా చాలా చాలా ఎక్కువ వాటర్ని మనం వేస్ట్ చేస్తూ ఉన్నాము. లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. లేకపోతే లైఫ్ స్టైల్ మార్చుకోలేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ ఉంటుందా? వాటర్ అనేది ఉండకుండా పోతుంది. కాబట్టి మనము మన లైఫ్ స్టైల్ మొత్తము మార్చుకోవాలి. సో మనం వాటర్ని మిస్యూజ్ చేయడము మనం తగ్గించాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ వాటర్ టు డిక్రీజ్ ద పొల్యూషన్ ఆఫ్ వాటర్. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. వాటర్ని పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. మన గార్బేజ్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ నాట్ బి డ్రాప్డ్ ఇన్ టు ద వాటర్లో గార్బేజ్ని పడేస్తే ఏమవుతుంది? అది కుళ్ళిపోవడం వల్ల కుళ్ళిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని మంచిగా మార్చడం కోసము మోర్ ఆక్సిజన్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్లో అక్వాటిక్ ఎనిమల్స్ సర్వైవ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఆక్సిజన్ కంటే దీన్ని డికంపోజ్ చేయడానికి ఎక్కువ ఆక్సిజన్ యూజ్ అవుతుంది. కాబట్టి వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే అక్వాటిక్ ఎనిమల్స్ తగ్గిపోతాయి. అక్వాటిక్ ఎనిమల్స్ సర్వైవ్ కాలేవు. కాబట్టి వాటర్ని పొల్యూట్ అనేది చేయకూడదు. పొల్యూటెడ్ వాటర్ని మనం తాగడానికి పనిచేయవు. పొల్యూటెడ్ వాటర్ ఈజ్ నాట్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద అగ్రికల్చర్ కల్టివేషన్ ప్రాసెస్కి కూడా యూజ్ కాదు. కాబట్టి వాటర్ని మనము పొల్యూట్ చేయకూడదు. ఇక మరి వాటర్ని ఎట్లా హార్వెస్ట్ చేస్తాము? రెయిన్ వాటర్ని హార్వెస్టింగ్ చేయాలి అంటే మనము ఇన్ ఓవర్ అర్బనైజేషన్లో కనుక తీసుకున్నట్టయితే అన్నీ కూడా సో కాంక్రీట్ మనకు అన్నీ కూడా రోడ్స్ ఆర్ ఆల్సో ఆల్ ఆర్ కాంక్రీట్ మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ బిల్డింగ్స్ ఆర్ ఆల్సో ఆల్ ఆర్ కాంక్రీట్ మెటీరియల్ దే ఆర్ మేడ్ అప్. సో దట్స్ వై నో సింకింగ్ ఆఫ్ వాటర్ విల్ టేక్స్ ప్లేస్. ఎక్కడ కూడా వాటర్ సింక్ కాదు. సో అక్కడ వాటర్ సింక్ కాదు కాబట్టి ఏమవుతుంది? వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి మీరు? వెనెవర్ వాటర్ ఎట్ యువర్ హోమ్, మీ బిల్డింగ్ దగ్గర మీ హోమ్ దగ్గర ఏం చేయాలి? ఒక చిన్న గుంతలాగా తవ్వి ఆ రెయిన్ వాటర్ పైన ఉన్న డాబా మీద ఉన్న వాటర్, బిల్డింగ్ మీద ఉన్న వాటర్ అక్కడ నుంచి అప్స్టేర్స్ నుంచి ఏం చేయాలి? పైప్ల ద్వారా అందులోనికి పడే విధంగా కనుక చేస్తే వాటర్ మొత్తం ఇంకుతుంది. వాటిని ఏమంటారు? ఇంకుడు గుంతలు అని అంటారు. అనడం జరుగుతుంది. ఇట్లా మనము వాటర్ని వేస్ట్ చేయకుండా వాటర్ని మనము ఇంకుడు గుంతల్లోనికి పోయే విధంగా మనం చేయాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ వీ షుడ్ నాట్ యూజ్ ద ప్లాస్టిక్కి వాటర్కి ఏం సంబంధము? ప్లాస్టిక్ని మనం యూజ్ చేసి ప్లాస్టిక్ని బయట పడేస్తాము. అది మనకు దట్ మీన్స్ వాటర్ కుళ్ళిపోవడానికి అది మనకు విచ్ఛిన్నం కావడం కోసము ఎక్కువ టైం పట్టడం వల్ల అదేమవడం జరుగుతుంది? ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయింది అనుకోండి, అక్కడ వాటర్ అనేది భూమిలోనికి సింక్ కాదు. అది అనేది చాలా 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 ఇంపార్టెంట్ వన్. మీరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచే ఏం చేయాలి? ప్లాస్టిక్ని యూజ్ చేయడం బంద్ చేయాలి. మీ పేరెంట్స్ తోటి కూడా ప్లాస్టిక్ని యూజ్ చేయనియద్దు. ఓకేనా? సో ఇది మనకు అబౌట్ ద వాటర్ కాన్సెప్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ అండ్ వాటర్ కంటెంట్స్ అండ్ యూజెస్ ఆఫ్ వాటర్ and sources of water and some more water different concepts we discussed under this concept water. Now we will stop our class, our chemistry class 6 we will stop here. So this what regarding about the chemistry class 6th class gurinchi. So chemistry class number 6. ఈ 6 కు సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారా? మీ క్లాస్ ఇప్పటిదాకా బోర్డు మీద నేను ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పినానో ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆ తర్వాత సెకండ్ వన్ ఈజ్ వాట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడం కోసము ఐ విల్ ప్రిపేర్ వన్ లైన్ 1 సెంటెన్స్ ఉన్న ఆన్సర్స్ తయారు చేస్తాను. అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇన్ 1 సెంటెన్స్, ఆన్సర్ ఈజ్ ఆల్సో ఇన్ 1 సెంటెన్స్ ఆర్ లెస్ దాన్ 1 సెంటెన్స్. అట్లా ఈజీగా తయారు చేస్తాను. కాన్సెప్ట్ అంతా అర్థమయ్యే విధంగా ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ చదవాలి. అదేవిధంగా మీరు నా దగ్గర లేరు, నేను మళ్ళీ మీకు అర్థమైందా అర్థం కాలేదా ఈ కాన్సెప్ట్ అంతా అడగడం కోసం మీరు నా దగ్గర లేరు కాబట్టి మీ పేరెంట్స్కి ఈ కాన్సెప్ట్ మీద అంటే దీని మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ దే విల్ ఆస్క్ వాట్ క్వశ్చన్, యూ షుడ్ సే ద ఆన్సర్. సో అట్లా ఐ విల్ ప్రిపేర్ అరౌండ్ 60 to 70 క్వశ్చన్స్ ఆర్ మోర్ దాన్ 50 క్వశ్చన్స్ అపాన్ దిస్ కాన్సెప్ట్. ఆ క్వశ్చన్స్ అన్ని నేర్చిన తర్వాత మీ పేరెంట్స్ని అడుగుమనాలి. అడిగితే ఒకవేళ మీరు కరెక్ట్గా చెప్పినారు అని అంటే ఓకే, ఒకవేళ కరెక్ట్గా చెప్పకపోతే యూ వన్స్ అగైన్ రివైజ్.
మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాతనే, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ నేర్చిన తర్వాతనే యూ గో టు వాట్ హోంవర్క్ క్వశ్చన్స్. I will give you what 25 homework questions upon this concept, and as well as what exam. ఇవి మూడు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత you should write what exam questions. How many questions I will give you? Around 25 questions, 20 or 25 questions I will give you under exam. ఈ అన్నింటిలోకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని మొత్తం టెస్ట్ చేయడం కోసము అవసరమైన ఇది టూల్. ఆ టూల్ అనేది పర్ఫెక్ట్ టూల్. అదొక్కటి పర్ఫెక్ట్గా మనం చేసినాము, డైలీ ప్రతిరోజు చేసుకున్నాము అని అంటే యూ కెన్ ఏబుల్ టు రైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ముందు ఉన్న ఏ కాన్సెప్చువల్ దట్ మీన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా మీరు రాయగలుగుతారు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.